గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మైక్ గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి బెండలం అశోక్ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ కాంతిలాల్ గారు, అదే మరి ఇద్దరిని మీరు చూశారు. ఒక గర్వంగా స్వచ్ఛ రథాన్ని ఊరూరు తిప్పుతూ మన గ్రామాల్ని పరిశుభ్రంగా పెట్టడానికి పనిచేస్తున్నటువంటి దిల్లేశ్వరరావు గారు, ఇంకొక పక్కన ఒక స్వచ్ఛ వాలంటరీగా ఈరోజు పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి జయంతి గారు. నేను ఈరోజు నరసన్నపేటకు రావడం కొత్త కాదు, కానీ మీ ఉత్సాహం మాత్రం కొత్తగా చూస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను రాత్రింబగళ్ళు పనిచేసినా, ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆనందం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలనే నిర్ణయానికి రోజు రోజు నేను పెంచుకుంటూ ముందుకు పోతున్నాను. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం, మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా, చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీం నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యులను నా జీవితంలో మరిచిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను, నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే
మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది ఏంటి, ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకా పగడ్బందీగా చేస్తాం. అంగన్వాడీలను ఇంకా బాగా చేయడం. మొదటి తారీఖు వస్తానే మీ అకౌంట్లో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ అకౌంట్లో వేస్తున్నా. భగవంతుడు కరుణిస్తే ఇంకా పెంచే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడిప్పుడు చాలా కష్టాలున్నాయి, ఇవన్నీ అధిగమించాలి. 4వ ప్రోగ్రాం ఈరోజు నేను చేసే పని మీరు చూస్తే 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం, మీ ఆస్తులన్నీ మార్చేశారు. అందుకే నేను ఒకటి ఆలోచించాను, జీవితంలో మళ్ళీ మీ భూముల జోలుకు రాకుండా టెక్నాలజీ బాగా అభివృద్ధి చేశాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, QR కోడ్ పెట్టి మీ భూములు సర్వే చేసి మీ ఆమోదంతో మీ రికార్డు మీకు ఇచ్చే బాధ్యత సంవత్సరం పెట్టుకున్నా. రాబోయే 2027 మార్చికి ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ 4 తీసుకొని అనుకుంటే లాభం లేదు. నేను హైదరాబాద్ అమరావతిలో పడుకుంటే పనులు కావు. అందుకే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. 17సారి నేను వచ్చాను. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా ఉండడం మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే సమయంలో మనందరం కూడా ఎక్కడికక్కడ మనం తినే తిండి దగ్గర నుంచి మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇల్లు, పరిసరాలు, ఆఫీసు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలవాట్లు మారాలి. తద్వారా సమాజం మారుతుంది. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. నేను 2047కి
స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మన తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు ఆవరేజ్న. ఇది 54 లక్షల రూపాయలు చేయాలని రాబోయే 22 సంవత్సరాల్లో 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకు పోతున్నాం. ఇక్కడ ఇంకోడు పెట్టాను. ఒకప్పుడు P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇప్పుడు నేషనల్ హైవే చూస్తున్నారు. మీ ఊరు పక్కనే రోడ్లు వేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయించింది. ఆ రోడ్డు అంతా కూడా ఒక వ్యక్తి వచ్చేస్తాడు, టోల్ పెడతాడు, ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకున్న అప్పులు కట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో ఎయిర్పోర్ట్లు అన్నిట్లో వచ్చాయి. దీనివల్ల ప్రజలకు సంపద వచ్చింది, మెరుగైన అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, నేను పనిచేసేది ఏ కొద్ది మందో కోటీశ్వర్ల కోసం కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసం పనిచేస్తున్నా. నెలవారీగా పింఛన్ ఇవ్వాలి, నెలవారీగా జీతాలు ఇవ్వాలి, అభివృద్ధికి డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సంపద సృష్టిస్తే, పన్నుల రూపేణ డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్లకు పెన్షన్లు ఇవ్వడం, లేకుంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. అయితే నేను ఆలోచించేది, రాబోయే రోజుల్లో ఒక వినూత్నమైన మార్పుకి శ్రీకారం చుట్టాం. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఒక వ్యక్తికి 55 లక్షలు లేకుంటే 5 కోట్ల ఆదాయం, పేదవాళ్లకు మాత్రం దినానికి 100 రూపాయలు కూడా ఆదాయం లేని పరిస్థితి. ఇది తగ్గాలి. అందుకే ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పైనుండే వ్యక్తులు కింద నుండే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ దత్తత తీసుకోవడం, వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత. దానికే నేను పేరు కూడా పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10%, కింద నుండే 20%కి అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళని పైకి తీసుకొస్తే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఈరోజు మనం సంపద సృష్టించడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉండడం ఖాయం, దాంట్లో అనుమానం లేదు. ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇన్ని రోజులు ఈ కార్యక్రమంలో సాధించిన విజయాలు ఎంతో తృప్తిని, స్ఫూర్తిని ఇస్తున్నాయి. 1924 ఎప్పుడూ గుర్తుండాలి మీకు. ఈరోజు మీరందరూ కూడా దీపావళి చేస్తున్నారు, జ్ఞాపకం ఉందా? దీపావళి చేస్తున్నారా? పోనీ చేస్తున్నామని చేలి పైకెత్తండి. ఓకే, దీపావళి ఎందుకు చేస్తున్నామని తెలిసిన చేలి పైకెత్తండి. అందరికి తెలుసు. ఆ రోజు నరకాసురుడు రాక్షసుడు చంపితే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి దీపావళి చేస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. చరిత్ర చెప్పే సందేశం. చెడును గుర్తుపెట్టుకుంటే మళ్ళా అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకపోతే మనం బాగుపడతామని మన పెద్దలు ఇచ్చినటువంటి మనకు వారసత్వం. నేను 1924లో మీరు చూస్తే ఆ రోజు ఉండే ప్రభుత్వాన్ని మరిచిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఎంతంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం ఎక్కడికక్కడ లెగసీ వేస్ట్ కింద తయారు చేశారు. 23 నెలలు
ఈ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి నాకు సరిపోయింది. 121 లక్షల మెట్రిక్ టన్నులు క్లియర్ చేశాం. జూన్ వరకు అవుతా ఉంది. విధ్వంసం చేయడం నిమిషం పని. దాన్ని మళ్లీ రీబిల్డ్ చేయాలంటే చాలా సమయం అవుతుంది. అందుకే హామీ ఇస్తున్నాను, జూన్ నెల లోపల ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ లేకుండా, ఎక్కడ చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 2, ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు 7,527 మెట్రిక్ టన్నులు, పట్టణాల్లో 1436 లక్షల మెట్రిక్ టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో కలెక్ట్ చేస్తున్నాం. రెండోది, ఇవంతా ఎక్కడ వేయాలనుకున్నప్పుడు ఒక సైంటిఫిక్ మెథడ్ పెట్టాం. ఈరోజు మీరు చూసి చెత్త నుంచి సంపద అన్నాను, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే 2 పనిచేస్తున్నాయి. నేను ఆ రోజు ఇచ్చినట్టన్నీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 4 అవార్డు చేశాం. ఇంకొక 2 పెట్టబోతున్నాం. అంటే 8 ప్లాంట్స్ వస్తాయి. 1,254 కోట్లు 1,300 కోట్లతో పెడతారు. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఊరిలో మీరు ఉత్పత్తి చేసే చెత్త కాంపోస్ట్ కన్నా తయారు కావాలి, లేకపోతే సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించుకోవాలి. అది కూడా కానప్పుడు నేరుగా ఎనర్జీ తయారు చేసే ప్లాంట్కి పంపించాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ ఊరు నుంచి విశాఖపట్నం 1 గంట పెద్ద పెద్ద ట్రక్స్ పెట్టి అందులో కాంపాక్టర్ పెట్టి పంపిస్తే ఈజీగా పంపిస్తాం. రెండోది, చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు పెట్టాం. చెత్త అంతా సెగ్రిగేట్ చేయడం, సెగ్రిగేట్ చేసి ఎక్కడ పంపించాలో పంపించాలి. దీనివల్ల మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎక్కడ డంపింగ్ యాడ్స్ ఉండవు. మూడోది, ఏ గ్రామం కానీ ఏ ఆఫీస్ కానీ నెట్ జీరో అంటున్నాను. నేను కొత్త పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. పిల్లలు అక్కడ తిని కొంత తిండి బారేస్తారు, చెత్త అంతా జనరేట్ అవుతుంది. చదువుకునే విద్యాలయాల్లో, దేవాలయాలు లాంటి విద్యాలయాల్లో చెత్త చెదారం వల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉంది. అందుకే నేను నెట్ జీరో అన్నాను. ఆ నెట్ జీరోలో పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ కాలేజీ ప్రెమిసెస్లో పడిన నీళ్లు భూగర్భ జలాలుగా మార్చాలి. రెండో, చెత్త చెదారం అంతా కూడా ఎక్కడికక్కడ కాంపోస్ట్గా మార్చి దాన్ని ఎరువులుగా వాడుకునే పరిస్థితి రావాలి. బయోడైవర్సిటీతో ఒక చిన్న పార్కు కూడా పెడుతున్నాం. ప్రయోగంగా 1000 హై స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో. ప్రతి ఒక్క ఆఫీసు పైన కరెంటు ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. ఇవన్నీ గాని చేస్తే ఇంకా మీకు ఆ గ్రామంలో చెత్త అనే మాట ఉండదు. కొత్తగా పిల్లల్ని చూశాను నేను, 2 10వ తరగతి చదువుతున్నారు. ఒక అమ్మాయి నేను కలెక్టర్ కావాలనింది, కలెక్టర్ని చూస్తూ ఉంది. అధికారాలు ఎక్కువ ఉన్నాయి, లేకుంటే సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది ఆ అమ్మాయికి. ఇంకొక అమ్మాయి పేదలకు సేవ చేయడం కోసం నేను డాక్టర్ కావాలనే పరిస్థితి. 2 కూడా పేద పిల్లలకి, పేదలకు సేవ చేయాలని లక్ష్యం ఉంది. అలాంటి ఆశయాలు ఉన్నప్పుడు వాళ్ళు చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలి, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అందుకే ఇక్కడ నేను ముస్తాబని కూడా పెట్టాను. స్కూలుకు పోయి మధ్యాహ్నం కానీ వీళ్ళు కానీ సరిగా చెప్పులు కానీ తుడుచుకోకపోయినా, లేకుంటే అద్దంలో చూస్తే తల దూవుకోకపోయినా మళ్ళా దూవించే పరిస్థితి తీసుకొస్తున్నాం, అలవాటు చేస్తున్నాం. చెయ్యి సరిగా కడుక్కోకపోతే కడిగిస్తున్నాం. మళ్ళీ నేను చేయడమే తప్పని ఈ పిల్లలే స్టూడెంట్ లీడర్లు కూడా అక్కడ వాళ్ళకే ఆ బాధ్యత చెప్తున్నాం. ఈ ముస్తాబ్ అనే కార్యక్రమం ఇక్కడనే పార్వతీపురంలో మన్యం జిల్లా నుంచి ప్రారంభించారు. అది ఈరోజు రాష్ట్రంలో పిల్లల జీవితాలను మార్చడానికి ఉపయోగపడతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకో పక్కన అన్ని పట్టణాల్లో 10, 12వ తారీఖులో వ్యర్థాలన్నీ కూడా సేకరిస్తున్నాం. ఇంకో పక్కన ఈ వేస్ట్ ఉంది, సెల్ ఫోన్లు వాడుతున్నారు, లేకుంటే టీవీలు ఉన్నాయి, అవన్నీ కూడా తిరిగి కలెక్ట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎక్కడికక్కడ చెట్లు పెట్టాలి. ఈరోజు రాష్ట్రంలో 31.33% గ్రీన్ కవర్ ఉంది. ఇది 2037కి 37% కావాలి, 47కి 50% కావాలి. ఇక్కడ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన స్వచ్ఛ రథం జ్ఞాపకం ఉందా మీ అందరికీ? వస్తున్నాయా స్వచ్ఛ రథాలు మీ దగ్గరికి? నేను చిన్నప్పుడు చూసేవాడిని, పాత వస్తువుల కోసం ఒక అతను వచ్చి ఊర్లో అంతా అరిసేవాడు, పాత వస్తువులు కొంటాం తెమ్మని. అప్పుడు మనం పాత వస్తువులు ఇస్తే తిరిగి వస్తువులు ఇచ్చేవారు, అవునా కాదా? జ్ఞాపకం ఉన్నాయా పాత రోజులు? జ్ఞాపకం ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చాం, స్వచ్ఛ రథాన్ని పంపించి మీరు పాత వస్తువులన్నీ ఇస్తే తిరిగి కొత్త వస్తువులు మీకు ఇచ్చే కార్యక్రమం చేశాం. దీంట్లో కూడా మీరు చూసే ఒక 8 కోట్లు వచ్చాయి. ఇప్పటికే డబ్బులు అంటే మీకు అది ఇచ్చిన తర్వాత నా ఆలోచన ఒకటి, కొత్తగా గ్రీన్ షాపులు కూడా పెడుతున్నాం. మీరు ఎవరైనా కానీ ఈ రథం వచ్చే వరకు లేట్ అవుతుందంటే మీ దగ్గర గ్రీన్ షాపుకి పోయి ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి తిరిగి మీకు ఏం కావాలో తీసుకునే పరిస్థితి వస్తుంది. అన్ని గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లు పెడుతున్నాం, ఇంటింటి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తాం. మరుగుదొడ్డి మన ఆత్మ గౌరవం, ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి. రెండోది, బయట పోయినప్పుడు కూడా మీరు మరుగుదొడ్డి వాడాలి, పబ్లిక్ టాయిలెట్స్ వాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఊరికి సీసీ రోడ్ ఇస్తాం. తొందరలోనే ఈ ప్రాంతానికి పిఎన్జి గ్యాస్ కూడా వస్తుంది. ఇంటికి ప్రతి ఒక్కరు కరెంట్ ఎట తీసుకుంటామో అదే విధంగా గ్యాస్ కూడా పైప్ ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఇలాంటివన్నీ ఇచ్చి ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛ పదం. ఇంకో పక్క నేను చూస్తున్నాను, మనలో ఒక ఆలోచన ఉంది, ఇల్లు నాది క్లీన్ చేస్తాను, చెత్త ఎక్కడ వేస్తానంటే రోడ్డు మీద వేస్తాను, రోడ్డు నాది కాదనుకుంటాం. అదే జపాన్లో చూస్తే ఎక్కడ స్వీపర్స్ ఉండరు, ఎక్కడ చెత్త ఉండదు. ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే దాన్ని గౌరవంగా తీసుకొని పర్సులో పెట్టుకొని నేరుగా ఇంటికి తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తారు. అలాంటి సంస్కృతి రావాలని నా కోరిక. చేస్తామని చెప్పవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఈ మధ్య నేను ఎక్కడికి వచ్చినా ఒకప్పుడైతే ఇంకా భయంకరంగా ఉండేది. నేను పాదయాత్ర కూడా చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజుట్లో ఏ ఊరికి పోయినా నాకు మొట్టమొదటి స్వాగతం ఇచ్చింది టాయిలెట్ స్వాగతం ఇచ్చేటివి రోడ్డంతా. ఇంకో పక్క చెత్తే నాకు స్వాగతం ఇచ్చేది. అప్పటి నుంచి నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఒక రోజున పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయాలనేది నా సంకల్పంగా నేను తీసుకున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి స్వచ్ఛ పదం పెట్టి ఎక్కడ రోడ్డు పక్కన ఎక్కడ ఊరికి అవతల కూడా కాగితాలుంటే అవన్నీ కూడా ఏరే బాధ్యత అప్పచెప్పాను. ఐటీసీ ద్వారా ఓ అనే కార్యక్రమం పెట్టి పిల్లల పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులో సర్కులర్ ఎకానమీ, చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులే ఎస్టాబ్లిష్ చేశాం. 50 ప్లాస్టిక్ యూనిట్లు ఈ రోజున పనిచేస్తున్నాయి. ఇంకొక 210 తీసుకొస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకటే కోరుతున్నాను, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఈరోజు నేను చూస్తే ఇప్పుడే ఇక్కడ అనకాపల్లి నుంచి ఒక ఆయన వచ్చారు. వాళ్ళిద్దరికీ నేను అవార్డ్స్ ఇచ్చాను. ఈ అవార్డ్స్ మీరు చూసినప్పుడు
వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు శృంగవరం అనకాపల్లి జిల్లా పంచాయతీకి గుడ్ గవర్నెన్స్లో వాళ్ళిద్దరికి అవార్డు వస్తే వాళ్ళిద్దరిని పిలిచి నేను సన్మానం చేశాను. బ్రహ్మాండంగా పనిచేశారు. మొదటి అవార్డు వచ్చింది ఇక్కడ సందీప్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, రెండో ఆయన శ్రీనివాసరావు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ పంచాయతీకి వీళ్ళు అక్కడుండే గ్రామస్తులు పనిచేసి మొదటి అవార్డు సంపాదించడమే కాకుండా 1 కోటి రూపాయలు ప్రైజ్ తెప్పించిన ఘనత వీళ్ళది. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమందిని మీరు చూస్తే ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్, ఇది బొక్కసంపాళెం తిరుపతి కాళహస్తి నియోజకవర్గం. వీళ్ళు సుశీలాదేవి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, విజయకృష్ణన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్. వీళ్ళు బాగా పనిచేసి 1 కోటి రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సంపాదించారు. వాళ్ళను కూడా మీరు అభినందించండి. మీరు ప్రైజులు తేలేకపోయినా తెచ్చేవాళ్ళని అభినందిస్తే ఎక్కువ ప్రైజులు వచ్చే అవకాశం ఉంటుంది. 3వ అవార్డు మీరు చూస్తే పేదరిక నిర్మూలన కోసం వాళ్లకు లైవ్లీహుడ్ పెంచడం కోసం పనిచేశారు. ఇది కాజీపేట, కడప జిల్లా, చీములపల్లి. 2వ ప్రైజ్ వచ్చింది, 75 లక్షలు వచ్చాయి. రాజ్యలక్ష్మి శివకుమార్ కూడా, వాళ్ళని కూడా అభినందించాలి ఈ టీంని. 4వ ప్రైజ్ చూస్తే సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పంచాయతీ, ఇది గుండమల, ప్రకాశం జిల్లా, వెంకటేశ్వరరావు, లావణ్య. ఒకరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్, రెండవరు మండల పంచాయతీ ఆఫీసర్. 3వ ప్రైజ్ వచ్చింది, 50 లక్షలు వచ్చింది. ఇంకొక పక్కన నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం, ఒక మండలానికి 3rd ప్రైజ్ వచ్చింది. బాగా చేశారు మండలం అంతా కలిసి. దీనికి సుధాకర్ రావు అనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వెంకటేశ్వర్లు మండల పరిషత్ ఆఫీసరు ఇద్దరు కలిపి 3వ ప్రైజ్ తెప్పించి 1,50,00,000 రూపాయలు డబ్బులు కూడా సంపాదించగలిగారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరు, నేను ఎప్పుడూ సంక్రాంతికి వెళ్తా ఉంటాం. మా ఊర్లో చూస్తే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు కింద కందులవారిపల్లి పంచాయతీ ఫస్ట్ ప్రైజు 1 కోటి రూపాయలు వచ్చింది. సుశీలాదేవి, అదే మరి భానుతేజ్ జిల్లా పంచాయతీ ఆఫీసరు, ఇంకో పక్కన స్థానికంగా పంచాయతీ ఆఫీసర్ ఇద్దరికి వచ్చింది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పీకేఎన్ ఎస్ఎస్బి కింద ఒక జిల్లా, చిత్తూరు జిల్లాకి మొత్తం యూనిట్ అంతా బాగా పనిచేసిందని 1 కోటి రూపాయలు వచ్చింది. అంటే రవికుమార్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పీపీ, ఇంకో పక్క సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు వచ్చింది. ఫైనల్ గా మీరు చూస్తే ఈరోజు కాణిపాకం ఒక టెంపుల్ టౌన్ ని ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ అవార్డు వచ్చింది, 2వ అవార్డు వచ్చింది, 75 లక్షలు. సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ప్రమీల పంచాయతీ ఆఫీసర్. మొట్టమొదటిసారిగా నాకు, ఎందుకంటే నేను చేసిన పనికి కొంత ఫలితం వచ్చింది, దానికి నేను ఆనందపడుతున్నా. ఈసారి పంచాయతీరాజులో మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ఈ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మా కాంతిలాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో 8 అవార్డ్స్ వచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం నిలిచాం. దీనికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మీరు అభినందించాలి. ఎప్పుడు కూడా రాత్రింబగళ్ళు కష్టపడితే తప్ప మనం ఇవన్నీ చేయలేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వస్తున్నాం. స్వచ్ఛాంధ్రలో మరో అడుగు ముందుకేస్తున్నాం.
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈరోజే ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో 4 రోజులు చేస్తాం, నెల రోజుల పాటు చేస్తాం. ప్రతిరోజు క్లీన్ డ్రైవ్ చేయాలి. కలెక్టర్ గారు నిద్రలేసి ఈ వారం నెలలో డిఫరెంట్ పంచాయతీలకి మున్సిపాలిటీస్కి వెళ్ళాలి, నాయకత్వం ఇవ్వాలి, మంత్రులు కూడా వెళ్ళాలి, ఎమ్మెల్యేలు వెళ్ళాలి, ప్రజలు సహకరించాలి. 4 వారాలు చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్స్ రావాలి. నాకు ఒక నమ్మకం ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అన్ని మున్సిపాలిటీలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. ఇంకొక పక్కన నెల రోజులు చేసే ఈ కార్యక్రమంలో ఈ రోజు 16 నుంచి 26, 23 వరకు రెడ్ ఎల్లో స్పాట్ విజిబుల్ క్లీన్నెస్ కనపడాలి. దీంట్లో కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు మనం వేసేవాళ్ళం ఎల్లో, వైట్ కానీ ఇవన్నీ మార్జిన్, రోడ్డు మార్జిన్ వేయడం, రోడ్డుగా ఆ పక్క ఈ పక్క ఉండేటన్నిటికీ కలర్ వేయడం. దీనివల్ల కూడా ఒక ఎలిగెన్సీ వస్తుంది, ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. 24 నుంచి 35 వరకు స్టామ్ వాటర్ డ్రైన్ కానీ, నాలాలు కానీ, బ్లాక్ లేన్స్ అన్ని క్లియర్ చేయాలి. ఈరోజు మనందరం చూస్తున్నాం, పోతూ పోతూ నల్లా ఉంటే దాంట్లో చెత్త వేస్తాం. ఆ చెత్త పేరకపోయి నీళ్లు పోకుండా తిరిగి మన ఇళ్ళకి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అదే సమయంలో వచ్చే నెల 1 నుంచి 9 వరకు నివాస, వాణిజ్య మరియు అక్కడంతా కూడా చెత్తను మొత్తం క్లీన్ చేసే డ్రైవ్ తీసుకోవాలి. వచ్చే నెల 10 నుంచి 20 వరకు పబ్లిక్ కమ్యూనిటీ టాయిలెట్స్, జీవీపీల యొక్క క్లీనినెస్ కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆల్ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ఇన్వాల్వ్ చేసి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా. 23 నెలలు అయింది పరిపాలన వచ్చి, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ప్రతి ఒప్పందం గ్రౌండ్ అవుతా ఉంది. ఇవన్నీ చేసి 24 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఒకప్పుడు మనం ఉద్యోగం కోసం బయట పోయేవాళ్ళం, ఇప్పుడు బయట నుంచి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్ననే పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని ఒక ఉదాహరణ మీరు చూస్తే 36 రోజుల్లో ల్యాండ్ ఎక్వేషన్ నుంచి భూములిచ్చి డిఫెన్స్ ప్రాజెక్టుని సాధించిన ఘనత ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అధికారం అంటే విధ్వంసం కాదు, ప్రజల జీవితాలు మార్చే అవకాశమని ఈ ప్రభుత్వం నమ్మతాం. అందుకే విశాఖకు గూగుల్ తెచ్చాం. ఇంకో పక్క అమరావతి అంటే ఒక క్వాంటమ్ హబ్గా తయారు చేస్తున్నాం. అధికారం అంటే సీమకు నిన్ననే 5th జనరేషన్ ఫ్లైటర్ జెట్ తీసుకొచ్చి ఇది నిజమైన సామర్థ్యం అని నిరూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట మొన్న చెప్పాను, ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలి. దేశంలో ఏ సిటీకి పోయినా అక్కడ శ్రీకాకుళం కాలనీ తప్పనిసరిగా ఉంటుంది. నేను అందుకే ఇక్కడుండే రామ్మోహన్ నాయుడు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, ఎర్రమనాయుడు గారు ఎంత సమర్థవంతంగా పనిచేసి మీ గుండెల్లో నిలిచారు. అప్పటి నుంచి కూడా బొగ్గు రమణమూర్తి గారు పార్టీలో పనిచేస్తున్నారు. ఇంకో పక్క ఇక్కడే రవికుమార్ కూడా బాగా మాట్లాడతాడు, ఆముదాల వలస ఎమ్మెల్యే గారు కూడా.
అదే మరి ఇక్కడ అచ్చెన్నాయుడు ఇంకా అనర్గళంగా మాట్లాడతాడు. అందరూ బెస్ట్ టీం ఉంది, కానీ జిల్లా అభివృద్ధి వెనకానుంది. దానికి వాళ్లే కదా కారణం, మీరు కూడా కారణం. ఈ జిల్లాలో ఎక్కువ ఉద్యమాలు చేస్తారు కానీ అభివృద్ధికి మాత్రం ముందుకు రారు. ఈరోజు నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక సంకల్పం చేశాను. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకు వలసలు రావాలనేది నా సంకల్పం. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులు ఇచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు. ఉత్తరాంధ్ర దశ మారుతుంది. సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. నిన్నే మళ్లీ 1,00,000 కోట్లతో మొన్న గూగుల్ వస్తే నిన్న రిలయన్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు వచ్చాయి. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అయితే అనకాపల్లిలో పాయకారావుపేట దగ్గర 1,50,000 కోట్లతో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క భోగాపురం 2 నెలల్లో ఓపెన్ జూన్ జూలైలో ఓపెన్ చేయబోతున్నాం. మీరందరూ సహకరిస్తే ఇంకొక ఎయిర్పోర్టు పలాస ప్రాంతంలో తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్క మూలపేట పోర్టు పూర్తయితే జిల్లాకే కాదు ఉత్తరాంధ్రకే ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఉత్తరాంధ్ర నుంచే కాదు, ఎవరైనా బయట నుంచి కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కార్గో ఉపయోగించుకునే పరిస్థితికి వస్తారు. అయితే ఇక్కడ మీరు నాకు ఒక్కోసారి అనుమానం, ఈ జిల్లాకు ఏమీ తక్కువ లేవు. రాష్ట్రంలో ఎక్కువ నేషనల్ హైవే ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలో ఎక్కువ సముద్ర తీరం ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. నీళ్లుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. తెలివైన ప్రజలుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. కానీ అభివృద్ధిలో మాత్రం వెనకానున్నాం. వై? క్వశ్చన్ మార్క్. నేను మిమ్మల్ని కూడా ఓసారి ఏదైనా కానీ జరిగినప్పుడు షాక్ కూడా ఇవ్వాలి, షేక్ చేయాలి. ఆ షేక్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చా. అభివృద్ధిలో వెనకానున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎట్టి పరిస్థితులు కూడా ఈ జిల్లాని మళ్లీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందాం. యాజ్ ఎ టీం సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, సిద్ధమని చెప్పండి. పిడికిలి బిగించి చెప్పండి సిద్ధమని. మీకేం కావాలనో చేసే బాధ్యత నాది. నీళ్లు కావాలి, ప్రాజెక్టులు రావాలి. నేను క్యాలెండర్ క్రియేట్ చేశాను. మధ్య వలస స్టేజ్ 2 జనవరి 27కి ప్రారంభిస్తున్నాం. డేట్ కూడా ఫిక్స్ చేశాను. హీరామండలం ఎత్తిపోతల పథకం ఏప్రిల్ 27కి స్టార్ట్ చేస్తున్నాం. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 జూలై 27కి హీరామండలం రిజర్వాయర్ పూర్తి చేస్తాం. తోటపల్లి డిస్ట్రిబ్యూటర్స్ అన్ని కూడా జూలై 27కి చేస్తాం. జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ని 27 నాటికి పూర్తి చేసి ముందుకెళ్తాం. ఇంకొక పక్క 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్. మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో కూడా బాగా మాట్లాడి సమన్వయం చేసి అన్ని ఇంటర్ స్టేట్ అడ్డంకులన్నీ తొలగించారు. ట్రిబ్యునల్ అవార్డు కూడా వచ్చేసింది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఈ టర్మ్లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అంటే నేను
లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేస్తా. కానీ మీ ఆలోచన కూడా మారాలి. నేను ఒక పని చేయాలంటే లిటిగేషన్ పెట్టడం, లేకుంటే ల్యాండ్ ఇమ్మంటే అడ్డంకులు పెట్టి కూర్చోవడం, కోర్టుకు పోవడం, ఇవన్నీ మారాల. నేను ఒక పెద్ద సంకల్పం తీసుకున్నాను. రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేయాలని, తెలుగు వారిని ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారు చేయాలని. నేను ఈ కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరు చూస్తున్నారు 23 నెలలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు. మీరు నేరేడు బ్యారేజ్ ఉందా? ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయాలన్న ఆలోచన వచ్చిందా? లేకుంటే ఏ ఆలోచన చేసే పరిస్థితులు లేరు. కానీ ఆ రోజు జరిగింది మీరు చూస్తే ఎక్కడ చూసినా ప్రభుత్వ టెర్రరిజం. ఇక్కడే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఒకరోజు నిద్ర లేస్తే ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఉన్న పళంగా ఇక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఒక్కరే కాదు, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకం, మామూలు విధ్వంసం కాదు. విధ్వంసం 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 నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆనాడు అశాంతి, అలజడి, అభద్రత, ఎవరి ఆస్తి ఎవరికి లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ మాట వినకపోతే మీ భూమిని ప్రభుత్వ లెక్కల్లో పెట్టేశారు. 22A పెట్టారు. నాకు 3 సంవత్సరాలు పడతా ఉంది. ఇదంతా కూడా గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేటుపడింది. అన్నింటినీ సరిచేసి మళ్ళీ బ్రాండ్ ఏపీని నేషనల్ మ్యాప్లో పెట్టే బాధ్యత తీసుకున్నాం. అయితే ఆ పార్టీ మారలేదు. ఆ పార్టీ పేరే కొత్తగా నేను పెట్టింది. మేమందరం అనుకున్నది గొడ్డలి పార్టీ అంటే మీకు ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుంటుంది. మళ్ళీ గుర్తు లేకపోతే, మరిచిపోతే మన మీద గొడ్డలు వేటుపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే ఫేక్ న్యూస్, వాస్తవం ఉండదు, సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఏదో కావాలని ఇతను పలానా సంబంధాలు ఉన్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్. తమ్ముళ్ళు ఎవరు లేరుమా? ఎవరు లేరు? కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరు లేదు, మీరు కూర్చోండి, ఏం కాదు. పోలీసులు అక్కడ నథింగ్ మా, కూర్చోండి. ఓకే తమ్ముళ్ళు కూర్చోండి మా, ఏం కాదు, కూర్చోండి. ఈ సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఇదే పని చేస్తారు మీరు. ఉదాహరణకు ఆడేమీ లేదు, ఏదో చిన్న సౌండ్ వచ్చింది, అందరూ లేచేశారు. ఇదే సైకాలజీ గొడ్డలి పార్టీ చేసే పని. ఒకటి ఏదో క్రియేట్ చేస్తారు, మీరంతా లేచి పారిపోతారు. అదే సమస్య. అది లేదని చెప్పడానికి నాకు టైం పట్టింది, డిస్టర్బ్ కావడానికి 1 సెకండే పట్టింది. ఇది ఎప్పుడు విధ్వంసానికి అభివృద్ధికి ఉన్న తేడా. ఇటీవల ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక అసెస్మెంట్ చేస్తే దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం వీళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంపకాల్లో తేడా, అది కూడా అక్రమంగా సంపాదించిన సంపాదన. అక్కడి నుంచి మేము చంపేశాను బురదేస్తే, మొత్తం వెరిఫై చేస్తే వీళ్లే చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీ అందరికీ ఐడియా ఉంది, బాబాయిని గొడ్డలతో చంపి తిరిగి ఆ కత్తి నా చేతిలో పెట్టి సాక్షిలో వేసి నన్ను దోషిగా చూపించి ఎన్నికల్లో గెలిచారంటే ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకే అవకాశం లేకపోతే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అదే సమయంలో ఎప్పటికీ అప్రమత్తంగా ఉండమని కొత్త నాటకాలతో కూడా వస్తారు. మళ్ళీ నేను మారిపోయా, తప్పు జరిగిపోయింది, మళ్ళా క్షమించండి,
ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని చెప్పేవి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక్క మాట మీకు అందరికీ చెప్పాలి. ఉత్తరాంధ్రలో ఉదుహుదు వచ్చింది. నేను వారం రోజులు ఇక్కడే ఉన్నా. నార్మల్సీ వచ్చేవరకు ఇక్కడే ఉన్నా. ఆ రోజు నేను ఒక మాట దీపావళి సమయంలో చెప్పాను. ఎవరు టపాకాయలు కాల్చొద్దని చెప్తే ఒక్క వ్యక్తి కూడా టపాకాయలు కాల్చకుండా దీపావళి సెలబ్రేట్ చేశారంటే ఉత్తరాంధ్ర పైన నాకుండే నమ్మకం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీ నిబద్ధత. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా చూశాను నేను. ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది. నీతి నిజాయితీగా ఎక్కడ అవినీతి లేకుండా ఎప్పటికప్పుడు డబ్బులు పే చేసినటువంటి డిస్కాం విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్ని బాగా చేసినా కొన్ని బయట నుంచి వచ్చి మన మీద పడతాయి. ఈరోజు అలాంటిదే జరిగింది. ఇరాన్లో యుద్ధం, భారతదేశంలో గ్యాస్ లేదు. ఇరాన్లో యుద్ధం, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఇరాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ మనం పండించే అక్వా ప్రాన్ను కొనేవాళ్ళు లేకుండా పోయే పరిస్థితి, రేట్లు తగ్గిపోయే పరిస్థితి. ఈ విధంగా మొత్తం సమస్యలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపును మనందరం పాటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభావం మనపైన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు సమర్థవంతంగా నిలదొక్కోవాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ తగ్గించడానికి ఇంటి దగ్గర నుంచే పనిచేసే అలవాటు, ఆన్లైన్లో పనిచేసే అలవాటు పెట్టుకోవాలి. బంగారు కొనడం తగ్గించడం అందరికీ అలవాటు ఉంది. సెక్యూరిటీ కింద కొంటా ఉంటాం. కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ పెట్టుబడి వేరే దానిపైన పెట్టుకోవడం అవసరం. కొనుగోలు తగ్గించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు 10 మంది వస్తే 10 కార్లు వేసుకొని వస్తాం. ఒక కారులో రావచ్చు, లేకుంటే ఒక వాహనంలో ఒక బస్సులో రావచ్చు. దీన్ని అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరగాలి కొన్ని రోజులు. వంట నూనె వాడకం తగ్గించాలి. పామాయిల్ ఇష్ట ప్రకారం తింటున్నాం. దీనివల్ల ఆరోగ్యానికి కూడా హానికరం. రెండోది మన ఇంపోర్ట్స్ కూడా ప్రమాదం. దీన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడే ప్రకృతి సేద్యం పక్కనే ఒక ఆడబిడ్డ వచ్చింది. నేను అడిగాను, సార్ నేను చేసే సేద్యం మా ఇంట్లో ఉండే చెత్త అంతా కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేసుకుని అదే మరి ప్రకృతి సేద్యం చేసి నేను పండించిన పంటలను ఊర్లో కూడా అమ్ముతున్నాను, నాకు డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు తినే తిండి యూరియా పండించిన తిండి. అదే మరిగా మనం వాడే క్రిమి సంహారక మందులు భయంకరమైనవి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకని ఈరోజు ప్రకృతి సేద్యానికి పోయాం. 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసి ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది 40 లక్షలు చేద్దాం, 50 లక్షలు చేద్దాం. అవసరమైతే జీవామృతం కూడా టెక్నాలజీ ద్వారా వాడే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నానో టెక్నాలజీతో ఎరువులేసే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రోత్సహించాలి. రెండోది స్వదేశీని ప్రోత్సహించడం. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రాండే వాడండి. భారతదేశం వాడాలి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్లు వాడాలి. అందరం కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన విదేశ ప్రయాణాలు కాకుండా మన దేశంలోనే బ్రహ్మాండమైన ప్లేసులు ఉన్నాయి. మాన్యంలో మంచి జలపాతాలు ఉన్నాయి. అరకు బెటర్ దెన్ కాశ్మీర్. అదే మరి ఇంకో పక్క పోతే
పోలవరం ఆ ప్రాజెక్టు దగ్గర మీరు చూసిన పాపికొండలకు వెళ్తే బ్రహ్మాండమైన ప్లేసెస్ ఉన్నాయి. భారతదేశంలో లేని ప్లేసెస్ ఏమీ లేవు. అందరినీ కోరుతున్నా ఇప్పటి నుంచి విత్ ఇన్ ది కంట్రీ మనం అందరం కూడా టూరిజం కానీ ఏదైనా చూడాలంటే చూసే పరిస్థితి రావాలి. మా ఆడబిడ్డలకు చాలా సంతోషం. నేను ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాను. స్త్రీశక్తి కింద ఫ్రీగా తిరుగుతున్నారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవాలయానికి పోయేస్తే మీ మనస్థిమితం వస్తుంది. అదే మరి మీరు పోవడమే కాకుండా మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు. ఇలాంటి మంచి సాంప్రదాయాలకి శ్రీకారం చుడదాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ సమయంలో ఇక్కడ అధికార యంత్రాంగం మా టీం అంతా ఉన్నారు. బ్రీఫ్గా చెప్పేస్తా, టైం కూడా బాగా అయింది. నేను అన్ని సేవల్ని టెక్నాలజీ ద్వారా మీ అందరికీ ఒక మాట చెప్పాను. ఏదో నేను మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. నేను చేసే ప్రతి పని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నా. మీరేమనుకున్నారో తెప్పిస్తున్నా. ఒక ఆఫీసర్స్ పైనే కాదు, రాజకీయ నాయకుల పైన కూడా. రమణమూర్తి సరిగా పనిచేయలేకపోతే ఇంకా హుషారు ఏమన్నా తగ్గిందా? తగ్గితే ఏం చేయాలి? ఆయన రీఎన్ఫోర్స్ ఏం చేయాలో ఆలోచిస్తున్నా. మంచి వ్యక్తి, సుదీర్ఘంగా నాకు పరిచయం ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి లాయల్గా పనిచేసిన వ్యక్తి బొగ్గు రమణమూర్తి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ యాంగిల్లో చూస్తే ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. రాష్ట్రం మొత్తం 9 మే 25 నుంచి 8 మే 26కు బేరీ చేశాం. ఒక్క సంవత్సరం బేరీ చేశాం. రాష్ట్రం మొత్తం సాటిస్ఫాక్షన్ 50 సేవలు. అందులో చేస్తే 72.96% పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా బాగా చేశారు, అభినందిస్తున్నా. 75.202 అంటే రాష్ట్రం కంటే 2.04% ఎక్కువ వచ్చింది. శ్రీకాకుళం టీం, నా అడ్మినిస్ట్రేటివ్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ ప్రోగ్రాం బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించడం. మీకు మంచి చేసే వాళ్ళని మీరు అక్నాలెడ్జ్ చేయాలి. అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ కమిట్మెంట్ పెరుగుతుంది. నరసన్నపేట 74.49 కొంచెం తగ్గింది. జిల్లా కంటే తక్కువ ఉంది. పోటీలో ముందుండాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఏ సర్వీసులు బాగా చేశారంటే 33 సేవలు రాష్ట్రం కంటే ఎగువనున్నారు. 17 రాష్ట్రం కంటే కిందనున్నారు. ఇంకో పక్కన ఈరోజు రీసర్వే చాలా బాగా చేశారు. జోన్ ఓకే. రీసర్వే మీరు చూస్తే ఈ జిల్లా చాలా బాగా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్. 85.96% రీసర్వేలో స్కోరింగ్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. టీం ఎవరు ఇది పనిచేసింది? ఎవరు టీం ఎవరు? రీసర్వే, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే అమ్మా, చాలా బాగా పనిచేశావు. మనస్ఫూర్తిగా అభినందనలు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, గుడ్, రియలీ అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలి. రెండోది డ్రింకింగ్ వాటర్ 71.94 అంటే స్టేట్ కంటే 6.08 ఎక్కువ వచ్చింది. డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకేనా, బాగా చేశావు. దీన్ని ఇంకా నువ్వు 80కి తీసుకెళ్ళాలి, 90కి తీసుకెళ్ళాలి. ఎక్కడెక్కడ డేటా పాయింట్స్ ఉన్నాయి, టచ్ పాయింట్స్ చూసుకొని చేయండి. బీసీ
వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నారా? 7.87% అందరికంటే ఎక్కువ, రాష్ట్రం కంటే ఎక్కువ వచ్చింది. మీరు 84.40 వచ్చారు. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు గో టు 90%. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మ, వెల్ డన్. మీ కమిట్మెంట్కి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ. తర్వాత వచ్చే కొద్దికి మీకు స్ట్రీట్ లైట్స్ 4.44% ఎక్కువ వచ్చింది. 69.26. ఇక్కడ పంచాయతీరాజ్ లేడా? లేరు. ఓకే, నోట్ చేసుకోండి కలెక్టర్ గారు. అదే మరిగా చిల్డ్రన్ 6 నెలల నుంచి 36 నెలలు అంగన్వాడీ 84.24, రాష్ట్రం కంటే 4.94, 5% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ పిల్లల్ని సరిగా చూసుకుంటున్నారు. ఓకే అమ్మ, గుడ్. అదే మరి ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ 4.17, ఇది 73.6% వచ్చింది. ఇంకా పెంచుకోవాలి. నమ్మకం ఉందా? మీరు 80కి వెళ్ళాలి, 90కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రం కంటే 8.35% అబోవ్లో ఉన్నారు. ఓకే అమ్మ, గుడ్, వెరీ బాగా చేసావమ్మా. 69.04%. రాష్ట్రం కంటే 69 కాదు, డిస్ట్రిక్ట్ 73.60, రాష్ట్రం వచ్చి 69, 4% ఎక్కువ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ బాగా చూసుకుంటున్నారు. ఇది కూడా 3.81 ఎక్కువ, 80.40% వచ్చిందమ్మా. గుడ్, కంగ్రాచులేషన్స్. అంగన్వాడీలు బాగా పనిచేస్తున్నాయి ఇక్కడ. ఆర్ఓఆర్ సర్వే 6.31 పాజిటివ్ వచ్చింది, అంటే 70.03%. వారిని కూడా అభినందించండి. రాష్ట్రం కంటే ఎక్కువ ఉండవాలని అభినందించి ప్రోత్సహించాలి. ఇసుకలో 80.43% వచ్చింది, 6.63%. రాష్ట్రం కంటే ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి, నేను ఏదైతే ఉచితంగా ఇసుక ఇస్తున్నా దాన్ని సరిగా రెగ్యులేట్ చేయాలి. దాన్ని ఇక్కడ సక్రమంగా చేస్తున్నారు. 90% తీసుకెళ్ళాలి. రెగ్యులేట్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. ఎఫ్ లైన్ సర్వే 0.59, ఇక్కడ 72.67. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎఫ్ లైన్ సర్వేలో కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ బస్సెస్ ఉన్నారా? ఏంటా ఇంకా మారలా. 80 వచ్చింది కానీ -2.38లో ఉన్నారు. మీరు ఇంప్రూవ్ చేయండి. మీరు మీ క్లయింట్స్ని గడ్డం పట్టుకుంటారా, అడుక్కుంటారా, ఏం చేస్తారో బెస్ట్ సర్వీస్ ఇచ్చి మా ఆఫీసర్లు బాగా పనిచేస్తున్నారు, చీఫ్ మినిస్టర్ టీమ్ ఇది ది బెస్ట్ అని చెప్పించే బాధ్యత మీది. మీకు అండగా ఉండే బాధ్యత నాది. హౌసింగ్ స్కీమ్ 3.27% ఎక్కువ వచ్చింది, 80.55. దాన్ని బాగానే చేశారు. మీరు మనసులో పెట్టుకొని 90కి వెళ్ళాలి. అందరికీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత, ఇంటి జాగాలు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో మీదే. నమ్మకమేనా? ఓకే, థ్యాంక్ యూ. అదే సమయంలో గంజాయి కలెక్టర్ గారు, మన ఎస్పీ అన్నీ బాగా చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రం కంటే కొంచెం తక్కువ ఉన్నారు, 0.51 తక్కువ ఉన్నారు. ఓవరాల్ లా అండ్ ఆర్డర్లు బాగున్నారు. కానీ గంజాయి ఇంకా ఎక్కడన్నా ఉందాయా గంజాయి ఊర్లో? ఇక్కడ మీకు ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది.
మీరు టెంప్ట్ అయిపోయి కానీ మీరు కూడా గంజాయికి అలవాటు అయితే మునిగిపోతాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్టీసీ బస్ సర్వీసెస్, బస్ స్టేషన్ ఇక్కడ కూడా వీక్గా ఉన్నారా? మీరు బస్ స్టేషన్లో వీక్గా ఉన్నారు, బస్సులు నడపడంలో వీక్గా ఉన్నారు. ఇక్కడ కూడా 1.75 మైనస్లో ఉన్నారు. నెక్స్ట్ టైం ఐ డోంట్ వాంట్ టు హియర్, బీ క్లియర్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 6.09% బెటర్గా వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 24 గంటలు మీకు పనులు చేసిన మీలో కూడా ఒక చైతన్యం, ఒక చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకు కూడా కిక్ వస్తుంది, పనిచేసేవాళ్ళు పనిచేస్తారు. అది కూడా చేయమంటే ఎట్లయ్యా? ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 6.09% బెటర్గా వచ్చింది. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వాహన్ రిజిస్ట్రేషన్లో మీరు చూస్తే 1.83% వచ్చింది. 77.96% బెటర్గా ఉన్నారు. ఇటీవల నేను ఒక నిర్ణయం చేశాను. మీరు ఏదైనా వాహనం కొనుక్కుంటే మా ఆఫీస్ దగ్గరకు వచ్చే పని లేకుండా డీలర్కే అధికారం ఇచ్చి ఆయన్నే రిజిస్ట్రేషన్ చేసి అక్కడే ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఇచ్చేస్తున్నారు. అంటే అలాంటి రిఫార్మ్స్ అని తీసుకొస్తున్నాం. షోరూంలోనే ఇచ్చేస్తారు, మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకో పక్క 3-6 సంవత్సరాల్లో అంగన్వాడీలో 1.72% బాగా చేసావమ్మా. దట్స్ గుడ్, కంగ్రాచులేషన్స్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిల్లా బాగుంది. 5.80% పాజిటివ్గా వచ్చింది. 80.79 రిజిస్ట్రార్ ఉన్నాడా? గుడ్, బాగా చేశారా మీ టీము, కంగ్రాచులేషన్. జిల్లా అంతా బాగా పనిచేస్తున్నారు, అభినందనలు. డ్రింకింగ్ వాటర్ రూరల్ ఇది ఇంకా ఈ జిల్లాలో బెటర్గా ఉంది. 1.41 ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లైటింగ్కి 76.06 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారా? ఎవరు చూస్తున్నారు? స్టేటా లేకుంటే జిల్లాలో ఎవరిని పెట్టారు? నారాయణ గారు, జిల్లా అంతా ఒక మున్సిపాలిటీ ఎవరు లేరు కదా? ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్, పిఎస్సి, యూపీఎస్సి ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. 74.81 ఉందమ్మా. 0.58 మైనస్లో ఉన్నారు. ఈ డేటా చూస్తున్నారా మీరు? ఏ హాస్పిటల్ బాగాలేదో ఒక ఐడియా ఉందా? అటెండ్ అవుతున్నారా? మీకు ఈ డేటా ఉపయోగపడతా ఉందా? నమ్మకమైన ఇంప్రూవ్ చేసుకుంటారని? ఓకే, దట్స్ గుడ్. పార్ట్ హోల్స్, గుంతలు లేని రోడ్లు వేయిస్తానని చెప్పాను. నిరంతరం పనిచేస్తున్నాం. ఇప్పటికి ఈ జిల్లాలో 1.22% ఇంప్రూవ్ అయింది, కానీ చేయాల్సిన చాలా ఉంది. మీరు 80%కి వెళ్ళాలి. ఇప్పటికి మీరుండేది 56-57%లో ఉన్నారు. చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇది వీలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.31 పాజిటివ్గా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆడబిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరిగే రోజు వస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం, అది నిజమైన స్వాతంత్రం. ఎవడైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా ఆడబిడ్డల జోలుకు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అదే మీకు చివరి రోజు అవుతుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి వస్తూ ఉంది, కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రేషన్ డిస్ట్రిబ్యూషన్ 0.38 ప్లస్ ఉంది. 83.34 పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఉన్నారా? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇంప్రూవ్ చేయండి. అదే మరి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాష్ట్రానికంటే 0.84% మైనస్ ఉంది. ఎవరు చూస్తున్నారు ఇది? స్వర్ణ వార్డు కానీ గ్రామాలు కానీ? కలెక్టర్ గారు ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్ జిల్లాలో?
లేడు. రాసుకోండి మీరు, నేను అన్నీ నోట్ చేసుకుంటున్నాను. ఉన్నావమ్మా? అందుకే నువ్వు డల్గా ఉన్నావు, కనపడుస్తా ఉంది. అందుకే పని కావడం అనేది. నీ మాట మీ వాళ్ళు కూడా వినడం లేదు, కరెక్ట్ చేయండి. ఓకే. పొల్యూషన్ బోర్డ్ బెటర్గా ఉంది, 4.59, 85.29. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉన్నారా? లేడా? బాగా చేశారు. ఇక్కడ లేడు, లేని దానికి అడిగి కనుక్కుంటాం. బాగా చేసిన దానికి మాత్రం చప్పట్లు కొట్టి అభినందించండి. నువ్వేనమ్మా? ఓకే అమ్మా, బాగా చేశావు. దీన్ని ఇంకా కాపాడుకుంటూ, మీకు లిమిటెడ్ కస్టమర్స్ కాబట్టి ఇంకా మీరు పెంచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు డిఎంఈ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్లో 3.52 ప్లస్ ఉంది, 75.72 ఉంది. దీన్ని ఇంకా పెంచుకోవాలి, జాగ్రత్త చేసుకొని బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కొంచెం వీక్గా ఉన్నామ్మ తల్లి, నువ్వు ఆడ బాగున్నాడు వాలేవు. 2.44 మైనస్, ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్. తర్వాత శానిటేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3.22 ప్లస్ వచ్చింది, అభినందిస్తున్నా. ఇంకా పెంచుకోవాలి, ఇది కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్లో ప్రాబ్లం ఉంది, 11.72 మైనస్. ఏంటి ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఏం మారలేదా? మారారా? నేను ఎటు వదిలిపెట్టను, ముందు మారితే మంచిది, లేకపోతే నీకు బ్యాగేజ్ ఉంటుంది శాశ్వతంగా. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ ఎక్కువ ఒత్తిడి పెంచేవాడిని, ఇప్పుడు హ్యాపీగా పనిచేద్దాం. మీరు నేను కలిసి, మీరు బాగా పనిచేయండి. మీరైనా మా పార్టీ వాళ్ళైనా ఇదే చెప్తున్నా. నేను నాతో కలిసి మనం అనుకున్న ఆశయం కోసం పనిచేద్దాం. నేను పూర్తిగా సపోర్ట్ చేస్తా. కానీ అది చేయకపోతే మాత్రం నేను చాలా ఫర్మ్గా ఉంటాను. డోంట్ మిస్టేక్ మీ. నేను అవినీతి లేని పరిపాలన, ప్రజలకు ఇబ్బంది లేని పరిపాలన తేవాలని. ఈరోజు మీకు కూడా బాధ లేదు, ఫైల్స్ అన్నీ ఆన్లైన్, ఇంట్లో కూర్చొని ఫైల్స్ సంతకం పెట్టించు, 5-6 వస్తాయి. రెండోది, ఒపీనియన్ కూడా నేను తెప్పిస్తాను. నీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నారు నీకు తెలియకపోతే నేను ఇస్తున్నా, మీరు ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోండి. అంతేగాని మళ్ళా మీరు కూడా అసమర్థంగా ఉండి లాలోచపడితే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని నాయకులుగా తయారు చేయాలనుకుంటున్నాను. బీ క్లియర్. ఫైర్ ఎన్ఓసి 4.30%, ఫైర్ స్టేషన్లో బెటర్గా ఉన్నాయి. ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంది. బాగానే వచ్చారా మీరు? 91.70 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. పంచాయత్ రాజ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 61.61 -2.23. ఏమ్మా తల్లి, నువ్వు గట్టిగా ఉండాలి. మైనస్లో ఉన్నావు స్టేట్లో. నిన్న జాయిన్ అయ్యారా? నీ డోంట్ బాదర్, నువ్వు ఎక్కడున్నావు ఆ రికార్డు కూడా నీ వెనకాల ఉంటుంది. అంటే ఇంతవరకు ఎక్కడ పనిచేశారో ఆ రికార్డు మీ వెనకాల ఉంటుంది. ఇది ఫ్రెష్ కాబట్టి ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. దీపం 2 77.03, 5.43. మీ జిల్లాలో డీలర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు, కొంచెం బెటర్గా ఉన్నారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వాళ్ళు కూడా ఈ పని సక్రమంగా చేయాల్సిందిగా కోరుతున్నా. దేవాలయాల్లో 3.19, 75.38% వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇంకా పెంచుకోవడానికి అసిస్టెంట్ కమిషనర్ గారు ఇంకా పెంచడానికి అవకాశం ఉంది, ఇంకా పెంచాలి. నేను ఏ దేవాలయానికి భక్తులు వచ్చినా దేవుణ్ణి చూడడంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వస్తువులు కల్పించే బాధ్యత మీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దెన్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిహెచ్ చెప్పాం. అన్నా క్యాంటీన్ 85.62, 1.06 అడిషనల్గా వచ్చింది. వాళ్ళు కూడా అభినందిస్తున్నాం.
అదే మరిగా అన్నా క్యాంటీన్కి ఎనర్జీ, ఇది కొంచెం నాకు కనపడస్తా తేడా కొట్టింది. ఉన్నారా? ఎనర్జీ కరెంటు విషయాలు ఎవరా? నువ్వేనా? ఏం తమ్ముడు ఏదో మిస్బీట్ కొడుతుంది. 6.95 నెగిటివ్ వచ్చింది. దేనికి వచ్చిందో నాకు అనవసరం. మనం అందరం ఎక్కువండే ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఉన్నాం. సమస్యలు లేకపోతే మనం అవసరం లేదు. సమస్య రాకుండా చూడడం, వస్తే కరెక్ట్ చేసుకోవడం మీ బాధ్యత. 7% మైనస్లో ఉన్నారు. ఇప్పటి నుంచి నేను అడుగుతున్నా, 1 మంత్ లోపల కెన్ యూ కరెక్ట్ ఇట్ ఇమీడియట్లీ? నమ్మకమేనా? నీకు ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ బీ ఇన్ టచ్ విత్ యువర్ హెడ్ ఆఫీస్ లేదంటే రీజనల్ ఆఫీస్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ కరెక్టెడ్. ఓకే. దెన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నేను దగ్గరగా చూసుకునే ప్రోగ్రాం కూడా కొంచెం మైనస్ ఉంది. ఇక్కడ 89.44 ఉంది. రాష్ట్రావళి 90.50 సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే 1.06 తక్కువ ఉంది. ఎవరు ఇది ఇచ్చేది? మీరేనా? ఏం బ్రదర్, ఏం చెప్పండి? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ వ్యక్తి ఇవ్వలేదో నేను టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, అదే సమయంలో ఐబీఆర్ఎస్ తెప్పిస్తున్నా. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఓకే. అదే మరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేదానికి 0.33 మైనస్. ట్రాన్స్పోర్టేషన్ ఓవరాల్గా మైనస్లో ఉన్నారు. ఇది నా అబ్జర్వేషన్ మీకు. ఓకే. కలెక్టర్ గారు చూసుకోండి. సీఎం రిలీఫ్ కూడా మైనస్ ఉంది మీ జిల్లాలో. 76.60 అంటే 1.51 మైనస్. ఏముందో కారణాలు కనుక్కోండి. నేను చేసిన CMRF కానీ ఒక్క దిక్కడ కూడా నెగిటివ్ రాకూడదు, పాజిటివ్ రావాలి. నేను పేదవాళ్ళ కోసం ఆరోగ్యం బాలతో ఆరోగ్యానికి ఇచ్చినప్పుడు కరెక్ట్గా అమలు చేసే బాధ్యత మీది. ఓకే. అదే సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 4.30 మైనస్. ఏమయ్యా, గిరిజన పిల్లలు సరిగా చూసుకోమని మీకు చెప్తే మీరు వాళ్ళని సరిగా చూసుకోకపోతే ఎట్లా? నమ్మకమేనా? 4.3% మైనస్. ఆ మైనస్ని కరెక్ట్ చేసే బాధ్యత మీది. ఓకే. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, లోకల్ ఆఫీసర్స్ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 24 పాజిటివ్, 13 నెగటివ్. ఈ 15 రోజు ఈ మధ్య మళ్ళా చూస్తే లేటెస్ట్ మే 8 చూస్తే 15 పాజిటివ్, 13 నెగిటివ్లో ఉన్నారు. ఆల్ లోకల్ ఆఫీసర్స్ కూడా కోరుతున్నా. ఇందులో 1-2 ఇక్కడ మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ రూరల్లో బాగా మైనస్ ఉంది. ఉన్నాడా ఇక్కడ? చూసుకోండి. లోకల్ ఐఎమ్ ఆస్కింగ్ లోకల్గా చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోండి. అదే మరిగా బీసీ రెసిడెన్స్ స్కూల్స్ ఇక్కడ బాగలేవు. ఏంటమ్మా మీ ఆఫీసర్ ఎవరు? ఇక్కడ మీరే చూసుకున్నారు, మీ వాళ్ళకి చెప్పాలి. అదే మరి హౌసింగ్ స్కీమ్ ఒకటి మైనస్ ఎక్కువ ఉంది ఇక్కడ. బీ క్లియర్. ఇంకొక పక్కన ఎఫ్ లైన్ సర్వే లోకల్గా బాగలేదు. నేను వెరీ క్లియర్. 22% మైనస్ ఉంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఓవరాల్గా నేను చూసిన అబ్జర్వేషన్స్. ఈరోజు జిల్లా అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జిల్లా కలెక్టర్ని కూడా బాగా చేస్తున్నారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. నెక్స్ట్ తలసరి ఆదాయం పెంచాలి, డిస్ట్రిక్ట్ జీడిపి పెరగాలి. అది కూడా పెరిగితేనే అవుతుంది. దానికి కూడా ఏమేం చేయాలని గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు అడిగింది రాజుల చెరువు రిపేర్ కోసం, మోడర్నైజేషన్ కోసం అడిగారు. తప్పకుండా టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తున్నా, కలెక్టర్కి పూర్తి చేయమంటున్నా. నేను టైం పెట్టి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత, బ్యూటిఫికేషన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన వైడనింగ్ అప్రోచ్ రోడ్ ఓల్డ్ NH5 లక్ష్మీ ట్యాగస్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ నర్సనపేటలో చేయమన్నారు. అది కూడా ఆదేశాలు ఇస్తున్న, కలెక్టర్ని ఇమీడియట్గా పూర్తి చేయమంటున్నారు.
ఇంకొక పక్కన NH5 రోడ్ నుంచి 119/6, 122/6 నర్సన్నపేట టౌన్ లిమిట్స్లో చేయమన్నారు. అది కూడా 15 కోట్లు అవుతుంది. RNBకి చెప్పి ఇమీడియట్గా చేయమంటే నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే చేసేయమంటాం. ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్ కోర్టులో ఉంది. రామ్మోహన్ కా బాధ్యత అప్పచెప్తున్నా. ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసి ఇనాగ్రేట్ చేసే బాధ్యత నీకు అప్పచెప్తున్నా. పార్లమెంట్ మెంబర్గా యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఇక్కడే టెంపుల్ ఏదైతే ఉందో శ్రీముఖలింగం, ఈ టెంపుల్ని స్టేట్ ఫంక్షన్గా ఇమ్మన్నారు. తప్పకుండా ఈ సంవత్సరం నుంచి స్టేట్ ఫంక్షన్ కింద కండక్ట్ చేస్తాం. ఇంకొక పక్కన కింజరపు ఎర్రంనాయుడు బొంతు సారవకోట కొత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ అప్పుడు శాంక్షన్ చేశాం. వీళ్ళు కావాలని ఆపేశారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఫాస్ట్గా అవుతా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ. ఎప్పటి లోపల పూర్తి చేస్తారు? ఎప్పటి లోపల? మైక్ ఇమ్మీడియట్గా ఎప్పటి లోపల పూర్తి చేస్తారు? సార్ నమస్తే సార్. సార్ ఇది జూలై 31 లోపు లిఫ్ట్ 1 పార్షియల్ కమిషన్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. పనులు కూడా జరుగుతున్నాయి సార్ ప్రస్తుతానికి. అవి లిఫ్ట్ 1, లిఫ్ట్ 2 మళ్ళీ ఎంత ఉంది లెఫ్ట్ ఓవర్? సార్ దాంట్లో సబ్ లిఫ్ట్లు 4 ఉన్నాయి సార్. దాంట్లో ఇది పూర్తి చేస్తే 6000 ఏకర్స్ మనం ఇమీడియట్ గా ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ ఇస్తారు. ఫేజ్ 2, ఫేజ్ 3 అన్ని కూడా కంప్లీట్ చేయాలి. నీకు ఏదైనా డబ్బులు అవసరం ఇస్తాం. యూ కంప్లీట్ ఇట్ సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అదే మరి కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ రివర్ వంశధార, ఇది కూడా అడిగారు. ఇది కూడా ఒకసారి నేను ఎగ్జామిన్ చేపించి ఎస్టిమేట్స్ తయారు చేసి పాది. ఓకే కలెక్టర్ గారు, మీరు ఒకసారి వర్కౌట్ చేసుకోండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేసి కరెక్షన్స్ కూడా చేసి విత్ ఇన్ 80% అయింది అంటున్నారు. ఎన్ని రోజుల్లో చేస్తారు? 3 monthsలో చేస్తారా, 6 months చేస్తారా? మీకు చెప్పకపోతే నేను పోయిన తర్వాత మీరు కూడా RNB ఎన్ని రోజులు చేస్తావా? మైకమ్మా ఏమ్మా? నమస్తే సార్. నమస్కారమ్మా. సార్ ఇది గత గవర్నమెంట్ టైంలోనే, అది మీ పీరియడ్లోనే వర్క్ 50% జరిగింది సార్. 19 నుంచి 25లో ఓన్లీ 10% జరిగింది సార్. ఇప్పుడు బ్యాలెన్స్ అంతా మనకు మినిమం 8 monthsలో కంప్లీట్ చేస్తాం సార్. 70% వర్క్ జరిగింది సార్. అదే 6 months 6 monthsలో ట్రై చేస్తాం. 6 monthsలో కంప్లీట్ చేస్తున్నారు. మళ్ళా నేను వచ్చినప్పుడు జిల్లాకి ఎక్కడ వచ్చినా నిన్ను అడుగుతా. ఎట్లాగే సార్, గడియారం తిరుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. అదే మరి ఇంకొక పక్క తామర ట్యాంక్ జులుమూరు మండలం, ఇది కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తాం. దీన్ని కూడా చేయడం కోసం ఆదేశాలు ఇస్తున్నా. ఇది కూడా ఎస్టిమేట్స్ తయారు చేసుకొని కంప్లీట్ చేసేయండి. ఇంకొక పక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్ మడపం కామేశ్వరపేట, ఇది కూడా ఒకటి హైడ్రాలజీ కోసం పంపించారు. కొత్త స్కీమ్ ఇది. ఎస్టిమేట్స్ తయారు చేయండి. దేంట్లో పెట్టగలుగుతాను పెట్టి అది కూడా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు నా బాధ్యత నేను చేశాను. వేదికపై ఉండే నాయకుల బాధ్యత వాళ్ళకుంది. మీ ఆదాయం పెంచడం, మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వడం మీకు ఒక బాధ్యత ఉంది. మళ్ళీ మీరంతా కూడా వైకుంఠపాళి కానివ్వకుండా చూసుకోవడం. అర్థమైందా? వైకుంఠపాళి అంటే నేను అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రీమ్ లైన్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం, మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు పక్కదారి చూడడం, పక్కదారి చూసి మళ్ళీ వచ్చినవాడు గొడ్డలు తీసుకొచ్చి మొత్తం విధ్వంసం చేయడం, మళ్ళీ నాకు 5 ఏళ్ళు మళ్ళా దాన్ని రీబిల్డ్ చేయడానికి సరిపోతా ఉంది. మీరు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంత బాధేస్తుందంటే, మీ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఈ మరి ఉండేటివి కాదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ చూశాను. తెలంగాణలో నిజాం ల్యాండ్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండవు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ రికార్డ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూసింది
జమాబందీ పెట్టేవాళ్ళు, గ్రామాల్లోకి వచ్చేవాళ్ళు, అన్ని చూపించి బిల్లన్నీ చేసి ఆడిట్ చేసి మనకు ల్యాండ్ రెవెన్యూ కూడా ఇచ్చేవాళ్ళు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా భూమి పన్ను నేను ఎందుకు కట్టాలి, నేను కట్టనని చెప్పి గ్రామాధికారులు అప్పుడు విఎం కేఎం ఉంటే ఇద్దరిని రద్దు చేసి అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడూ ఇబ్బందులు లేవు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా వీళ్ళు చేసిన పని నాకు 3 ఏళ్లు పట్టింది, పడతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖు నేను గ్రామాలకు వచ్చి ఒకవేళ వీళ్ళందరినీ ఇమ్మంటే రెవెన్యూ ఇమ్మంటే తప్పులు చేస్తారేమని భయం, మళ్ళా రికార్డు చూడకపోతే సర్చ్ చేయరేమని భయం. అందుకే క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం. రెండోది ఏదైతే మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీ అడాప్ట్ చేశా, రాబోయే రోజులు ఇన్ని పగడ్బందీగా చేసి నేను రెవెన్యూ రికార్డ్స్ కానీ ప్యూరిఫై చేయగలిగితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, సమస్యలు 80-90% పూర్తి అవుతాయి. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మీ యాస్పిరేషన్స్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. నేను మొన్న 4,000 రూపాయలు 3,000 రూపాయల నుంచి 4,000 చేశాను. 62-63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇంకా కొంతమందికి ఇవ్వడానికి వెసులుబాటు చూసుకొని ఆలోచిస్తున్న తొందరని చేస్తాం. కానీ దివ్యాంగులకు 6,000 ఇచ్చాం. నేనే 500 నుంచి 6,000 అంటే 12 సార్లు పెంచాను. ఇంకొక పక్క కిడ్నీ పేషెంట్ వీళ్ళందరికీ 10,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి మానవతా దృక్పథంతో 15,000 ఇస్తున్నాం. ఇప్పుడు అందరూ పెంచమని అడుగుతున్నారు. పెంచమంటే ఆదాయం పెరగాలి కదా. మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేము చూస్తే మన ఆదాయం అంతా సరిపోతుంది. దానికి కేంద్రం ఇచ్చే డబ్బులు, మనకు వచ్చే గ్రాంట్లు, మన అప్పులు వడ్డీలు సరిపోతాయి. కానీ అన్నీ కూడా పైసా పైసా కూడబెట్టి అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా ఇస్తున్నాం. కొన్ని రోజులు పడుతుంది. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, మేమందరం కష్టపడేది మీకోసరం. నేను కాపలా కాస్తా టీం లీడర్గా, ఏమాత్రం అనుమానం అవసరం లేదు. అందరి బాగోగులు చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. సహకరించే బాధ్యత మీకు వదిలిపెడుతున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా మంచి మీటింగు, చాలా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఆదరించారు, గౌరవించారు. అలాంటి నరసన్నపేటలో ఈరోజు జరిగిన మీటింగు చాలా తృప్తినిచ్చిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై హింద్. సార్ ధన్యవాదములు సార్. అర్థశాస్త్రాన్ని చదివి